అండ్ బాగున్నారు అందరూ. ఈరోజైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇచ్చే స్వీట్ రెసిపీ అనేది నేను చూపించేస్తానండి. దీనికి మనం సేమ్ సున్నుండల టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, పంచదార, పెసరపప్పు, మినప్పప్పు, నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, ఇలాచి. పంచదార ప్లేస్లో మీరు పాలు, పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి కావాలంటేని. ముందుగా మనం బాండీ పెట్టుకుని 1 కప్పు మినపగుళ్ళను అయితే వేసేసుకోండి. పొట్టు తీసిన మినపగుళ్ళు అన్నమాట. సాయి మినపప్పు అంటారు చూసారా, అదన్నమాట. దాన్ని చక్కగా చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకోండి. ఇది ఇప్పుడు తెల్లగా ఉన్నాయి కదా, కలర్ అయితే చేంజ్ అవుతుందండి. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవగానే 1/2 కప్ పెసరపప్పు అయితే వేసేసుకోండి. మనకి మెజర్మెంట్ ఏంటంటే 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్పు బాదం, జీడిపప్పు, 1 కప్పు మినపప్పు, సేమ్ కొలతలు అన్నమాట. అంటే 2 కప్పులు ఈ పప్పులో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీడిపప్పు, బాదం పప్పు లేకపోతే ఆప్షనల్గా మీరు ఒట్టి పెసరపప్పు అయితే వేసేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత చక్కగా పిండి అయితే పట్టేసుకోండి. పిండి పట్టేసుకున్న తర్వాత మిగిలినవి ఇవి కూడా కొంచెం పాలు పోసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోండి. బాదం, జీడిపప్పు, ఇలాచి. 1 కప్పు నీళ్లు పోసుకుని, మనం 2 కప్పులు తీసుకున్నాం కదండి పప్పు అనేది, అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవచ్చు. నేను బెల్లం అయితే పంచదార అయితే తీసుకుంటున్నానండి. ఈ పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారా, తీగపాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకున్న పిండి, మినప్పిండి, పెసరపిండి, బాదం, జీడిపప్పు, ఇలాచి ఇవన్నీ దీంట్లో ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలండి. చక్కగానే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి. ఇవి ఈవెన్గా మినపప్పు పిండి, పెసరపిండి కలిసిపోయిన తర్వాత బాదము, జీడిపప్పు కూడా వేసేసానండి. ఇది కూడా చక్కగా కలిసిపోతున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు కూడా వేసుకోవాలండి. పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇవన్నీ దగ్గర పడే వరకు మనం స్టవ్ మీద ఓపిక్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి. అన్నీ కలిసిపోయినాయి కదా, అది కూడా మీడియం మంట మీద పెట్టుకోండి. హైలో పెట్టుకోకండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం హైలో పెట్టుకున్నా రాను మనం మంట తగ్గించుకోవాలి, లేదంటే అడుగంట వస్తుంది. ఇలాగా మనకి బుడగలు వస్తున్నప్పుడే ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటా కలుపుతూ ఉండాలి. ఆ నెయ్యి అంతా సెపరేట్ అయ్యే వరకు మనం ఈ పిండిని అయితే కలుపుతూ ఉండాలి. అలాగా నాకు 1/2 కప్ నెయ్యి అయితే పట్టిందండి ఈ స్వీట్ తయారు చేయడానికి. నెయ్యి ప్లేస్లో గేదె నెయ్యి అయినా పర్లేదు, లేదంటే ఆవు నెయ్యి అయినా పర్లేదు. మీరు ఏ నెయ్యి కావాలంటే ఆ నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్న గరిటెని అయితే తీసుకోండి. మీకు ఇలా పైకి చిందే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి దగ్గరుండి. ఇలాగా మనకి బాగా దగ్గరగా రావాలన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి, ఇంకో స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి అయితే వదిలేసేయాలండి. వదిలేసే వరకు మనం స్టవ్ మీద తిప్పుతూ ఉండాలి. ఒక 15 నిమిషాలు అయితే పడుతుందండి ఇదంతా మనకి ముద్దలా రావడానికి. మీరు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టేసుకోండి. చల్లారబెట్టుకుంటే అప్పుడు మీకు ముక్కలుగా కోసుకున్నా పర్లేదు, లేదంటే ఉండలు చుట్టుకున్నా పర్లేదు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తినడానికైతే చాలా బాగుంటుంది అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట. సున్నుండ టేస్టే వస్తుంది, కానీ ఈజీగా అయిపోతుంది. నెయ్యి చూసారా, సెపరేట్ అయిపోతుంది. సో ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత నేను ఉండలు అయితే చుట్టేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను పికిల్ బిజినెస్ కూడా చేస్తాను. పికిల్స్ ఫ్రెష్గా పట్టి పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాలో ఆర్డర్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.
చల్లారిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని మనం ఉండలుగా చేసేసుకుని ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు చేసేసుకోవడమేనండి.